వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి వద్ద పావని ఫామ్ హౌస్ లో రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫెడరేషన్ 3వ మహాసభల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రఘు రాజశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ వచ్చే నెలలో నిర్వహించనున్న TWJF రంగారెడ్డి జిల్లా 3వ మహాసభను కన్నీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. తదనంతరం తృతీయ TWJF రంగారెడ్డి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గా చిలివేరు సురేష్, అధ్యక్షులుగా వి రఘుపతి, కార్యదర్శిగా శ్రీనివాసాచారిని ఎన్నుకున్నారు. నేను సీఎం రిపోర్టింగ్ చేస్తాను. మీరు ఇటీవల కాలంలో మిత్రులు కొంతమంది మాకు అవమానకరం జరిగిందని అనుకున్నాం. మేము మీడియా అకాడమీ ఒక్క ముచ్చట చెప్తాను, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన. సైదులకి ఎప్పుడు చూడతారు, మీ మీటింగ్ ఎప్పుడు జరిగినా నాకు పిలువబ్బా అని ఇప్పుడు అవకాశం వచ్చింది. అయితే మీరు అవమానకరంగా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుతుంది ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ కార్యక్రమం చేసి ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ సెట్ చేశారు. రంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ రంగారెడ్డి ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడికి నేను ఫెడరేషన్ శుభాకాంక్షలు, నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఆ రోజు మీరు చేసిన నిరసన తర్వాత ఈయన గారి అక్రెడిటేషన్ రూల్స్ రిజెక్ట్ చేయడం ఒకే రోజు జరిగింది. అది ఏమైంది, రంగారెడ్డి జిల్లా వాళ్ళు పని చేయబట్టే అక్కడ ముఖ్యమంత్రి రిజెక్ట్ చేసిన జిల్లా వాళ్ళకి ఆ సమాచారం వచ్చింది లేదో కానీ స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రతి ఒక్క సంఘం నాయకుడికి, స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రధాన పత్రికలు పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి తెలిసిపోయింది. అందుకని ఆ విషయంలో మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అదే స్ఫూర్తితో ఇక మహాసభలు ఎట్లాగో మీరు ఇప్పుడు నుంచే చాలా డెమోక్రటిక్ వేలు అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇక మీరు సక్సెస్ అయినట్టే, వేరే ముచ్చటే లేదు. మీరు పిలిచిన ప్రతి ఒక్క మంత్రి వస్తాడు, రాకపోతే ఎందుకు రాలేదా ఆ రోజు మీడియా కమిటీ మీద మీరు పిలిచారు కానీ మేము కొంతమంది రాష్ట్ర నాయకులు రాలేకపోయాం. ఎందుకంటే పర్సనల్ పనుల వల్ల మేము ఆ రోజు ఏ విధంగా ఫీల్ అయ్యామో, ఈ కార్యక్రమానికి పోలేకపోయినా ఏ విధంగా బాధపడ్డామో, రేపు మీ జిల్లా మహాసభ రాకపోతే ఆ మంత్రులు కానీ ఆ లీడర్ ఆ విధంగా ఫీల్ అవుతారు. ఆ విధంగా మీ జిల్లా మహాసభ సక్సెస్ అయింది. కాబట్టి అందరూ ఒకటే ఏ కమిటీ చేసుకున్నా ప్రోగ్రెసివ్ వేలో డెమోక్రటిక్ వేలో కలెక్టివ్ గా చిన్న పెద్ద ఆ పత్రిక ఈ పత్రిక సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ఆ విధంగా జిల్లా కమిటీ కానీ ఈ ఆహ్వాన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పనిచేస్తే ఏ సంఘం కానీ ఏ ప్లేనరీ కానీ ఏ మహాసభ జరిగినంత గొప్పగా చైతన్యవంతంగా విజయవంతంగా మీ రంగారెడ్డి జిల్లా 3వ మహాసభ జరుగుతుందని ఆశిస్తూ ముందుగా మీ కమిటీలకి, మీ మహాసభకి, రాబోయే కమిటీకి శుభాకాంక్షలు తెలుస్తూ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి, అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. కాకపోతే అందరూ బాధ్యత వహించేసి సమయానికి వచ్చి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే మనం ఈ రోజు అయితే స్టార్ట్ చేసినాం అనుకో, అప్పుడు సమయం సరిపోదు. ఆ మంత్రులు వచ్చేసరికి ఇంకా మనం ఆన్లైన్ వచ్చేసరికి మనమే సిస్టమ్ ఇది లేకపోతే మొత్తం సిస్టమ్ పోతుంది. 10 గంటల కంటే మనం ఆ రోజు 8 గంటలకు ఒక్కొక్కడే రోజు కదా, ఒక్కరోజు మాత్రం పొద్దున్నే వచ్చి అందరం ఒక బాధ్యత ఇది నాది కాదంటే అందరూ మనది అనుకుంటే అయితే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ పెట్టినా కానీ ఏడ పెట్టినా కానీ మనం రాకపోయినా మన టైం రాకపోయినా అంతా వృధా అవుతుంది కనుక 100% ఆ రోజు మాత్రం ఒక్కరోజు టైం మాత్రం 8 గంటలకే వచ్చేటట్టుంటే సక్సెస్ అవుతుంది. అన్న టైం కరెక్ట్ ఫాలో అవుతారు. ఎవరు వచ్చినా మంత్రులు కాదు వస్తే వాళ్ళు తర్వాత యాడ్ అవుతారు. మన సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఒక లిస్ట్ అవుట్ చేసుకుని ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు 100% చేయకపోతే మేము చాలా రోజులు కష్టపడుతున్నాం, అన్నిటి మీద మేము పోరాటం చేస్తాం, అందరికి న్యాయం చేస్తాం, మీటింగ్ చేసుకోలేకపోతున్నాం అనేది 100% రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, అవకాశం వచ్చిన మిత్రులందరూ మంత్రులు కానీ పరిష్కారం అయ్యే విధంగానే కావాలంటే ఇలా దీక్షకైనా రెడీ అవుతుందని హెచ్చరించాలి. చేయకపోతే మాత్రం ఇంకా మీరు బాగుండదు అన్న విధంగా విన్నపం హెచ్చరిక కూడా చేసేసి అలా ముంగల చేసేస్తే ఇది మనకు సక్సెస్ అవుతుంది. నిత్య కార్యాచరణ అనేది ఉండాలి. ఆ జిల్లా మహాసభలకు ఇచ్చినటువంటి కార్యాచరణ అనేది రాష్ట్ర మహాసభకి వెళ్తే అక్కడ దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని ఆ నిత్య కార్యాచరణ అనేది ఉంటే జర్నలిస్టు సమస్యల పైన నిక్కచ్చిగా నిలబడి గట్టిగా పోరాడే సంఘం ఏదని మనం నిరూపించగలిగితే మిగతా ఇతర సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు కూడా జర్నలిస్టులు కూడా మన సంఘం మీద చూసే అవకాశం ఉంటుంది. కేవలం ఏదో ఒకసారి అడపదడప చేయకుండా నిరంతరం మనకు కార్యాచరణ ఉండాలి.
నిరంతరం మన కార్యాచరణ ఉంటే అదే ఖచ్చితంగా TWJF వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు, మన సమస్యల పైన పనిచేస్తున్నారు. అసలు మాదే సంఘం, పెద్ద సంఘం, అధికారిక సంఘం అని చెప్పుకునే వాళ్ళంతా ఎక్కడ పోయారని చెప్పి ఒక సందిగ్ధంలో, ఒక మీమాంసలు పడేటట్టే మన కార్యాచరణ ఉండాలి. ఆ రకంగా అనునిత్యం ఇదే ఒక కార్యాచరణ మన జర్నలిస్టుల పైనే, మన అక్రిడిషన్స్ కావచ్చు, ఇళ్ల స్థలాలే కావచ్చు, లేదంటే మన జర్నలిస్టులు ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు మన సంఘంగా నిలబడి గట్టిగా నిలబడి మన కొట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా మన కార్యాచరణ ఉండాలి. అంత యూనిట్గా సమిష్టిగా చేస్తే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం, మన సంఘాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఆ రకంగా మనం కృషి చేయాలి. రేపు జరగబోయే మన మహాసభలో కూడా సాధ్యమైనంత వరకు మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి మన మిత్రులు, మన ఇప్పటికే ఉన్న మిత్రులు కాకుండా మిగతా లేని వాళ్ళు కూడా, మన సంఘంలో చేరిన వాళ్ళు కూడా ఆ మహాసభకు హాజరయ్యే విధంగా మనం అందరం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ విశేషం తీసుకొని ఆ మహాసభ జీవనం చేసి ఆ మహాసభలో వచ్చినటువంటి నిర్ణయాలను, తీర్మానాలను రేపు రాష్ట్ర మహాసభ పెట్టుకొని ఆ రకంగా పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకొని మన సంఘాన్ని మరింత బలపతం చేసి ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకు కోరుతాను. ఆపద ఆగాడు, వాడు సుశక్తిగానే నిలగలుగుతాడు, అది నా కాన్ఫిడెన్స్. కానీ నా విషయాన్ని పర్సనల్ గా కాదు, కానీ లోకల్ రిపోర్టర్లను చాలా ఇబ్బంది పెడుతున్నాం. అది పద్ధతి కాదనుకోండి. ఎందుకంటే సంఘంలో పనిచేయాలా లేదా అనేది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ విచక్షణకు ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఒక స్థాయిలో ఉండి, నేను కూడా దిశలో ఉన్నప్పుడు కూడా నా ఊరిని ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా ఎవరు రమ్మను, వాళ్ళు నా మీద ఉన్న ప్రేమతో వచ్చి పని చేసిరు. ఈ రోజు వాళ్ళని కట్టడి చేస్తుండొచ్చు, అయినప్పటికీ కూడా వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే సమస్య పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు అక్కడ ఆశిస్తున్నారు కాబట్టి ఆ పరిష్కారాన్ని మనం చూపించాలి. అది వెనక ముందు అనేది కాదు, కానీ ఆ మెసేజ్ స్టేట్ దృష్టి తీసుకోకపోతే ప్రభుత్వం దృష్టికి మన మీద మంచి ఒపీనియన్ వస్తుంది. ఆ తర్వాత శిక్షణ తరగతులు కానీ సమస్యలు ఏమున్నా కూడా మనం పరిష్కరించుకుంటామని నేను ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నానో అది ఖచ్చితంగా 100% చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక 15 రోజులు గ్యాప్ అయింది. నేను కూడా కొన్ని కార్యక్రమాలకు రాకపోతే సురేష్ అని వస్తలేడు అని కూడా చర్చ నడిచింది. నాకు వేరే ఒపీనియన్ ఉంటుంది, నేను ఎవరికి భయపడను. ఫస్ట్ ఉందనకు తెలిసి ఎప్పటి నుంచో ఏందనేది. కాబట్టి మీరందరూ మా సభ సక్సెస్ చేయడానికి మీరందరూ కృషి చేయాలని పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. జరిగింది. తర్వాత శంషాబాద్ కాంప్లెక్స్ కొంచెం డైలమాలో ఉండే అటెండ్ ఉండేసరికి కొంచెం సరే మాట్లాడుతున్నాం. మళ్ళీ జిల్లా కమిటీలో చర్చ పెట్టి సరే సన్నాహక సమావేశానికి వస్తారు కదా, ఆ కమిటీలో నిర్ణయం తీసుకుందాం అనే దాంతో ఇక్కడ రాజాలన్న సన్నాహక సమావేశం కొంచెం ఏర్పాటు చేయాలంటే సరే ఎంతమంది వస్తారన్న అన్న కూడా కొంచెం ఆలోచన చేసిందన్న, నాకు బిజీ షెడ్యూల్ ఉంది, ఎంతమంది వస్తారు నేను ఎట్లా ఏర్పాటు చేయాలి ఆయన చెప్పింది కూడా 2 days 3 days బ్యాక్ చెప్పేసి ఇప్పుడు సరే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రాజన్నకు విషయం అంటే మనం మిత్రులు మాట్లాడేటప్పుడు ఇక్కడ శిక్షణ సంస్థలకు సంబంధించి ఇద్దరు మిత్రులు మాట్లాడు మనం అవమానపడ్డాం. అవతల సంఘాలు మన జర్నలిస్టులో కూడా లేదు, ఎందుకు ఏమైనా చేసినట్టు మాట్లాడారు. ఏమైనా చేసి కాదు, మనం ఏమైనా చేసి వచ్చినాం వాళ్ళ సంఘ నిర్వహణని మనం ఏమైనా చేసి వచ్చినాం, ఏ రకంగా ఏమైనా చేసినాం అనేది అక్కడ అసలు రాష్ట్ర చరిత్రలో వాస్తవానికి మనం అనుకోవడం నాకు కూడా తెలియదు. నాకు ఫోన్ చేసి చెప్పి అధికారులే ఫోన్ చేసి చెప్పింది DPR చరిత్రలో ఇప్పటి వరకు ఈ ప్రెస్ అకాడమీని అడ్డుకున్నది ఎవరు లేరు. కొంతకాలంగా నడుస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం నుంచి 143 అట్లే నడిపింది. అడ్డుకోవాల్సింది అప్పుడే అడ్డుకోవాల్సిందే. వీళ్ళు ఏదో చాటుమాటు మాట్లాడారు తప్ప ఏదో చాటుమాటు నిర్వహణ మాసం వచ్చి ఈ పేరు ఎట్లా పెడతారు, ఆ పేరు ఎట్లా పెడతారు, ఈ నాయకుడు ఎట్లా కూర్చుంటాడు, ఆ నాయకుడు ఏదో కల్లుకొల్లి మాటలు మాట్లాడేది తప్ప ఇంత ప్రెస్ అకాడమీ చైర్మన్ దిగొచ్చే విధంగా, సెక్రటరీ దిగొచ్చే విధంగా ఇప్పటి వరకు జరగలేదు. ఇది ఎప్పుడో జరగాల్సింది. మన చిన్న చూస్తున్నారు అయిదని రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్టీసీ కళాభవన్లో పెద్ద మహాసభ జరిగింది, రాష్ట్ర మహాసభ. ఆ సభలో, ఆ నిండు సభలో చెప్పాడు రోషయ్య గారు, నిజమైన సంఘం, పెద్ద సంఘం, విలువలు, విశ్వసనీయత గల సంఘం మీదే. TWJF యొక్క యూనియన్ 3వ మహాసభ సన్నాహక కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మేనిబాదులో ఇటు రాష్ట్ర లీడర్సు, అలాగే జిల్లా లీడర్సు, అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన TWJF కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏమిటంటే ఈ యొక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే అది ఒక మంచి ఒక మహత్తరమైన కార్యక్రమానికి నాంది పలుకుతుంది
అన్నదానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క కార్యక్రమ విశేషాలు ఏమిటంటే మొత్తం వివరాలు మనము రాష్ట్ర TWJF ప్రధాన కార్యదర్శి మాటల్లోనే విన్నాం. ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా 3వ మహాసభల సన్నాహక కార్యక్రమం ఇక్కడ మొయినాబాద్ లో జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జిల్లాలో మహాసభల నిర్వహణ విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై విస్తృతంగా సమావేశం చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. మహాసభలను అత్యంత వైభవంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ జిల్లాలో నిర్వహించి యూనియన్ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పి సమావేశం నిర్వహించింది. అదేవిధంగా రానున్న కాలంలో ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మరి మహాసభల సందర్భంగా ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున నిర్వహించాలని, అదేవిధంగా ముఖ్య అతిథులను కూడా రప్పించే కార్యక్రమానికి అనేక రకాల సైదులు, సత్యనారాయణ, సురేష్, గణేష్ తదితరుల ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జర్నలిస్ట్కి పైన వేసుకున్న కోటు మాత్రమే కనబడుతుంది, లోపల చిరిగిన షర్టు లేదంటే చిరిగిపోయిన బనియాలు ఎవరికీ కనబడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జర్నలిస్ట్ జీవనస్థితి ఇలా ఉంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. సమాజంలో జర్నలిస్ట్ వృత్తి అంటే ఎంతో పరమ పవిత్రమైంది. ఓ జర్నలిస్ట్ అనేవాడు ఆశయాల కోసమే ఈ ప్రొఫెషన్ లో వృత్తి వీడతారు తప్ప వ్యక్తిగత మనుగడ కోసం కానీ, వ్యక్తిగత కథ కోసం కానీ అనే శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో సమాజ హితమే తన లక్ష్యంగా గలం తన కళాన్ని, తన గలాన్ని సమాజ హితం కోసం వినియోగిస్తూ అనేక విధాలుగా మరి శ్రమ పడుతున్నాడు. అనేక రకాలుగా ఈ సమాజంలో జర్నలిస్ట్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. జర్నలిస్ట్ లేకుండా, పత్రికలు లేకుండా మనం సమాజ స్థితిగతులను చూడలేం. అలాంటి మహత్తరమైన భూమిక నిర్వహిస్తున్న జర్నలిస్టులు నిజంగా వాస్తవమే. కొన్ని రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. మరి పాలక వర్గాలు కూడా జర్నలిస్టుల సమస్యలను కూడా సానుకూలంగా స్పందించాలి, పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. మరి TWJF తరఫున మీరు ఆయనకి, ఆ జర్నలిస్ట్ కి ఏ సహాయ సహకారాలు అందిస్తారు? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల పక్షాన్ని నిరంతరం పోరాడుతూ ఉంది. జర్నలిస్టుల హక్కుల సాధన కోసంతో పాటు వారి అభివృద్ధి మనగడం కోసం కూడా నిరంతరమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా వైద్యపరంగా కానీ, వైద్య ఆరోగ్య పరంగా కానీ, మిగతా ఇతరత్ర సమస్యల విషయంలో మేము ఎప్పుడు కూడా మా జర్నలిస్టులకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి అండగా నిలుస్తున్నామనే విషయం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మన జర్నలిస్టుల యొక్క నాయకులు, అధిపతులు వాళ్ళు చెప్పే మాటలు ఇవి.